ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. సమావేశంలో హెచ్సీఏ అంబుడ్స్మన్ గా జస్టిస్ సురేష్ కుమార్ కైట్ను, ఎథిక్స్ ఆఫీసర్ గా కేసీ బానును ఎన్నుకుంది కమిటీ. తర్వాత 6 నిమిషాల్లోనే సమావేశం ముగిసింది. మరోవైపు ఉప్పల్ స్టేడియం బయట ఆందోళన చేశారు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు. కొత్త క్రికెట్ క్లబ్స్ కు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. హెచ్సీఏ అధ్యక్షుడికి వ్యతిరేకంగా ధర్నా చేశారు. ఉప్పల్ స్టేడియంలోకి దూసుకువెళ్లే ప్రయత్నం చేయడంతో వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. మాజీ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీనికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. అనిల్ లైవ్ ద్వారా అందిస్తారు డీటెయిల్స్. అనిల్, హెచ్సీఏ మీటింగ్ అప్డేట్స్ అంటే చంద్రిక, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించినటువంటి యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ కేవలం 6 నిమిషాల్లోనే ముగిసింది. సో ప్రస్తుతం నేను ఉప్పల్ స్టేడియం వద్ద ఉన్నాను. భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు ఈ యాన్యువల్ మీటింగ్ని అడ్డుకుంటామంటూ కూడా తెలంగాణ జిల్లా క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి కానీ, తెలంగాణ క్రికెట్ జాయింట్ యాక్షన్కి సంబంధించి కానీ ఇక్కడ కొంత ఆందోళన కూడా చేశారు. మాకు అంటే జిల్లాలో కూడా క్లబ్బులు కేటాయించాలి, హైదరాబాద్లోనే చాలా క్లబ్స్ ఉన్నాయి, సో జిల్లాలో కూడా క్లబ్బులు కావాలంటూ కూడా మాజీ శాట్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి కూడా ఇక్కడ చేశారు. వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. కానీ ఇక ఈ జనరల్ బాడీ మీటింగ్లో మాత్రం ఇప్పుడు అంబుడ్స్మెన్గా జస్టిస్ సురేష్ కైట్ని, తర్వాత ఎథిక్స్ ఆఫీసర్గా కేసీ బానుని ఎన్నుకున్నారు. సో దాదాపు ఇందులో 98కి సంబంధించి అంటే ఓవరాల్గా 217 క్లబ్లు హైదరాబాద్ నగరంలో ఉన్నాయి. ఇందులో కొన్ని అంటే మనకి జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు అప్పుడు ఏదైతే ఆయన యొక్క నియమాలు అంటే అప్పుడు సస్పెండ్ అయినటువంటి క్లబ్బులను ఈరోజు అనుమతించలేదు. అందులో అజారుద్దీన్ పేరు కూడా అందులో లిస్టులో ఈరోజు పేరులో కనిపించలేదు. సో ఓవరాల్గా ఇందులో ఈరోజు జరిగినటువంటి జనరల్ బాడీ మీటింగ్ కొద్ది నిమిషాలు అంటే కేవలం 6 నిమిషాల్లోనే ముగిసింది. ఇందులో దాదాపు అన్ని సంబంధించి అంటే ఈ క్లబ్లకు సంబంధించినటువంటి సెక్రటరీ పాల్గొన్నారు. ముందుగా ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించే లోపలికి పంపించారు. ఎందుకంటే బయట ఒక రిజిస్టర్లు ఏర్పాటు చేసి సో క్లబ్లో ఎందుకంటే ఈ నెల 16న దిల్జిత్ సింగ్ ఒక ఈ హెచ్సీఏకి సంబంధించినటువంటి జనరల్ బాడీకి మీటింగ్ ఉంటుందంటూ కూడా ఆయా క్లబ్లకు సెక్రటరీలు కూడా పంపించారు. కాబట్టి వారు ఆ ఐడి కార్డు తీసుకొని వచ్చారు. సో ఇందులో లిస్టులో పేరున్న వారిని లోపలికి అనుమతించారు. సో కాసేపటి క్రితమే హెచ్సీఏ అంబుడ్స్మెన్గా జస్టిస్ సురేష్ కైట్ని, తర్వాత ఎథిక్స్ ఆఫీసర్గా జస్టిస్ కేసీ బాను నియమించారు. ఇతరు ఒకరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు ఒకరైతే, తర్వాత మరొక జస్టిస్ రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వారు. సో ఓవరాల్గా ఈ హెచ్సీఏ జనరల్ బాడీ మీటింగ్ మాత్రం గతంలో జగన్మోహన్ రావు అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఈ రద్దయిన క్లబ్లను కూడా ఎల్ నాగేశ్వరరావు అప్పుడు సస్పెండ్ చేసినటువంటి క్లబ్లను కూడా ఈ ఎస్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అనుమతించారు. కానీ ప్రస్తుతం మాత్రం ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి ఈ జనరల్ బాడీ మీటింగ్కు మాత్రం ఈ 57 ఏవైతే క్లబ్బులు సస్పెండ్ అయ్యాయో వాటిని అనుమతించలేదు. కేవలం 173కు సంబంధించినటువంటి క్లబ్ సెక్రటరీలు పాల్గొన్నారు. ఇందులో వీరిద్దరిని అంబుడ్స్మన్ అంటే ఈరోజు జరిగినటువంటి ఈ మీటింగ్లో ఎజెండాలో 2 అంశాలు, ఆ 2 అంశాలలో ఒకటి ఎథిక్స్ ఆఫీసర్, ఒకటి అంబుడ్స్మన్, ఈ రెండింటిని కూడా ఎన్నుకున్నారు కాసేపటి క్రితమే. సో తర్వాత కూడా అంటే ఇప్పటికే కొంతమంది క్లబ్ సెక్రటరీలు కూడా చెప్తున్నారు హెచ్సీఏలో కొంత అవినీతి జరిగింది, వాస్తవం ఏమంటూ కూడా చెప్పారు. సో రానున్న రోజుల్లో కూడా దీనిపైన కూడా హైకోర్టుకు వెళ్తాం, సో రద్దు చేసి మరొక కొత్త హెచ్సీఏని కూడా ప్రక్షాళన చేసి కొత్త అధ్యక్షులను కూడా నియమించుకునే పనిలో కూడా ఉన్నారని తెలుస్తుంది. సో ఓవరాల్గా మాత్రం 10:30కు ప్రారంభమైనటువంటి ఈ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ మాత్రం కాసేపటి క్రితం ముగిసింది. ఇందులో ఇద్దరిని కూడా ఎన్నుకున్నారు. సో అంటే ఈ రేపు ఇంకా జరగబోయేటువంటి అంటే సంబంధించినటువంటి మీటింగ్లు కానీ ఇప్పుడు తర్వాత జరిగిన ఎజెండాకు సంబంధించి ప్రస్తుతం ఈ మీటింగ్లో చర్చను కూడా కొంత ఏం జరగలేదు. కేవలం ఈ 2 అంశాలకు సంబంధించినటువంటి డిస్కసే జరిగింది. ఇందులో క్లబ్లకు సంబంధించినటువంటి అందరూ కూడా పాల్గొన్నారు. లోపల ఈ అంబుడ్స్మెన్ అండ్ ఎథిక్ ఆఫీసర్ ఎన్నిక జరుగుతుంటే బయట మాత్రం ఈ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించినటువంటి జిల్లాల నుంచి వచ్చినటువంటి వారు కూడా ఆందోళన చేశారు. సో వారిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఎందుకంటే క్లబ్బులు జిల్లాలో కూడా ఉండాలి, క్రికెట్ అభివృద్ధి కావాలంటే క్లబ్బులు జిల్లాలో కూడా ఉండాలంటూ చెప్పారు. ఇక మరోవైపు ఈ జనరల్ బాడీ మీటింగ్లో క్లబ్ సెక్రటరీలతో పాటు కొంతమంది మాజీ క్రికెటర్లు కూడా ఇందులో పార్టిసిపేట్ అయ్యారు. సో మొత్తానికైతే ఈరోజు జరిగినటువంటి జనరల్ బాడీ మీటింగ్ మాత్రం కొన్ని అంటే ఎవరైతే కొన్ని సమస్యలు ఉన్నాయో సమస్యలను చెప్పడానికి కూడా టైం లేదంటూ కూడా కొంత అసహనం వ్యక్తం చేశారు. సో మొత్తానికైతే అంబుడ్స్మెన్ అండ్ ఎథిక్ ఆఫీసర్ అయితే ఈరోజు జరిగినటువంటి జనరల్ బాడీ మీటింగ్లో ఎన్నుకున్నారు చంద్రిక.